తెలంగాణ కోసం రాజీనామా చేసిన డీఎస్పీ నళిని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎముకల కొరికే చలిలోనూ ఆమె టెంట్ కిందే దీక్ష చేస్తున్నారు. తెలంగాణపై పార్లమెంట్లో బిల్ పెట్టే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్తున్నారు. ఆమె నళినికి స్వామి అగ్నివేష్ తో పాటు పలు సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఒకవైపు అన్నా హజారే లోక్పాల్ అంశంపై మహా చర్చ చేపట్టబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు సాగుతున్నాయి జంతర్ మంతర్ లో. మరోవైపు ఇక్కడ చూడొచ్చు, జంతర్ మంతర్ లోనే అన్నా హజారే చేపట్టబోయే దీక్షకు పక్కనే టెంట్ మూసివేయబడింది. చలికాలంలో కూడా టెంట్ మూసివేయబడింది. ఇక్కడ టెంట్ లోపల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సస్పెండెడ్ డిఎస్పీ ఆమె రిజైన్ చేసింది. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నళిని ఇక్కడ దీక్ష చేస్తోంది. ఆమె ఈ అంధకారంలోనే ఇక్కడ దేశ రాజధానిలో జంతర్ మంతర్ లో దీక్ష చేస్తుంది. బహుశా ఇట్లాంటి దీక్ష ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు చేయలేదని చెప్పొచ్చు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఎవరు చేయలేదని చెప్పొచ్చు. తెలంగాణ అంశం పైన 2 సంవత్సరాలు గడిచింది, ఎలాంటి కార్యాచరణ లేదు అన్న ఆవేదనతో ఆమె ఇక్కడికి వచ్చి దీక్ష చేస్తున్నారు. సో ఆమెనే అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ చలిలో ఇక్కడంతా మీ దీక్ష చేస్తున్నారు, ఇబ్బందిగా ఏం లేదా? మా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుని పరిస్థితి ఈ రకంగానే ఉంది. దానికి సింబాలిక్ గా ఇది చెప్పుకోవచ్చు. మా బ్రతుకంతా అంధకారం అవుతుంది కాబట్టి తెలంగాణ కావాలి అంటున్నాము. ఇక్కడ ఇంత చలి ఉన్నా కూడా నాతో పాటుగా అమరవీర కుటుంబ సభ్యులు కూడా నాతో పాటుగా ఉండు ఇంత దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అసలు మా ప్రజలందరికీ అసలు ఆకలి లేదు, నిద్ర లేదు, చలి లేదు. మొత్తం తెలంగాణ మనసంతా తెలంగాణ నిండి ఉంది కాబట్టి తెలంగాణ ఇవ్వమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మరొక్కసారి వేడుకుంటున్నాం. మీరు అంటే ఎంతకాలం చేయాలన్నది మీ ఉద్దేశం? ఈ నిరాహార దీక్ష 2 రోజులు గడిచిపోయింది, చీకట్లో ఉన్నారు. సో ఇంకా ఎంతకాలం చేయాలి? పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి 1 రోజు చాలు. ఇంకా డిసెంబర్ 22 వరకు ఇంకా 13 రోజులు ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సరిగ్గా నిర్ణయం తీసుకొని వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని అడుగుతా ఉన్నాం. వాళ్ళు స్పందించే వరకు నా దీక్ష కొనసాగుతుంది. ఇప్పటికే 700 మంది అమరులైనారు. వారిలో నేను ఒకదాన్ని చేరతాను అంతే. ప్రజాప్రతినిధులందరూ పోరాటం చేయాల్సినంత పోరాటం చేయట్లేదు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించలేదు కాబట్టి వాళ్ళ కర్తవ్యం గుర్తించడానికి ఒక సామాన్య పౌరులాగా నేను ఇచ్చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఇప్పటికే ఇంకా చాలా సమయం తీసుకుంది. ఇంత సమయం తీసుకొని కూడా ఇంకా ఇప్పటికి కూడా ఇది జటిలమైన సమస్య అనడంలో అర్థం లేదు. డిసెంబర్ 9, 2009 స్పష్టమైన ప్రకటన ఎందుకు చేశారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మాది 2004లో 2009లో పోల్ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? నెహ్రూ గారు ఎప్పుడైనా విడిపోవచ్చు అని చెప్పారు. కరీంనగర్ సభలో సోనియా గాంధీ గారు ప్రామిస్ చేశారు మాకు తెలంగాణ ఇస్తుందని. ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన తెలంగాణని 14 రోజులకే వెనక్కి తీసుకొని ప్రజలందరినీ తెలంగాణ వస్తుందో రాదో అనే గందరగోళంలో పడేశారు. ఆ గందరగోళ పరిస్థితి తొలగాలని చెప్పేసి నేను చేస్తా ఉన్నాను. ఒకవేళ ఇవ్వాల్సిన ఇష్టం లేనట్లయితే, ఇచ్చే సత్తా లేనట్లయితే చెప్పమనండి. చెబితే ప్రజలు వేచి ఉంటారు. 2014లో ఎవరిస్తారో వాళ్ళని ఎన్నిక చేసి తెలంగాణ తెచ్చుకుంటారు. మొత్తం మీద నళిని పట్టు వదలని విధంగానే ఉంది. తాను ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనను ఆపేది లేదు అని చెప్తున్నారు. చీకటిలో అయినా సరే, చలిలో అయినా సరే ఆందోళన కొనసాగిస్తాను, 1 రోజుల తర్వాత కూడా ఆమరణ దీక్షను కంటిన్యూ చేస్తానని ఆమె స్పష్టంగా చెప్తున్నారు.